చేయలేక ఊరికే ఉండిపోయారు. ఆశ్చర్యం నుంచి బయటికి వచ్చిన కాశీ మహారాజు, ఆపండి ఆపండి ఆ భీష్ముడిని, ఏమి చూస్తున్నారు, ఆపండి ఆపండి అని అరువగా, భీష్ముడి రథాన్ని అనుసరించి భీష్ముడిని ఆపాలని ప్రయత్నం చేసిన సైనికుల్ని భీష్ముడు తన విల్లుతో సమాధానం చెప్తాడు. కానీ శల్య మహారాజు మాత్రం దాదాపు చివరిదాకా భీష్ముడిని వెంటాడతాడు. కానీ భీష్ముడు శల్య మహారాజును కూడా ఓడించి హస్తినాపురానికి అంబిక అంబాలికలను తీసుకొని వెళ్తాడు. వాళ్ళ అందానికి ఆశ్చర్యపోయిన సత్యవతి తన కుమారుడికి కాబోయే వధువులు ఎలా ఉండాలని కోరుకున్నానో అలానే ఉన్నారని ఆనందంతో విచిత్ర వీరుణ్ణి పిలవగా, తాను కూడా తను ఊహించిన దానికంటే అందంగా ఉండడం చూసి ఆనందపడతాడు. అప్పుడు అంబ తాను మాట్లాడుతూ శల్య మహారాజుతో తను ప్రేమలో ఉన్నానని చెప్పగా, అందుకేనా శల్యుడు ఒక్కడే తనని అడ్డగించాలని పట్టుదలతో వెంటాడాడు అని మనసులో అనుకుంటాడు భీష్ముడు. అలా